హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. 60 కాసుల వడ్డానం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతడు ఒక చిన్న ఉద్యోగి. అతడు ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెళ్తూ భార్య జానకికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు. ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకొని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతున్నది. ఆ సమయంలో ఒక 70 ఏళ్ల వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పెట్టి ఉన్నది. బాడుగ బండివాడు పెద్దగా, బండి పట్నం దాకా మాట్లాడుకొని ఇక్కడే దిగిపోతే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు. ముసలాయన వెనక్కి తల తిప్పి, నీకు పూర్తిగా బాడుగ ముట్ట చెప్పాక నేను ఎక్కడ దిగిపోతా ఏం? ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లెక్కాడు. ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు. ఆమె ఆశ్చర్యంగా ఆయన కేసి చూస్తూ, ఎవరండి మీరు? ఇది ఎవరిల్లు అనుకుంటున్నారు అని అడిగింది. చెప్తాను, ముందిన్ని మనుషులను తెచ్చిపెట్టి తల్లి అన్నాడా ముసలాయన దాపులో ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ. జానకి ఒక కంచు చెంబు నిండా నీళ్లు తెచ్చిచ్చింది. ముసలాయన నీళ్లు తాగి, ఇది ఎవరిలో నాకు తెలీదు, ఈ రాత్రికి ఆశయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది. ఆయన ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు. ఆమె కాస్త తటపటాయిస్తూ, ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు బాబుగారు, చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు అన్నది. అవునమ్మా, నా కంగారుకి భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టె మూత తీసి చూపించాడు. పెట్టె నిండా బంగారు నగలు, వాటిలో పెద్ద వడ్డానం కూడా ఒకటి ఉన్నది. ముసలాయన వడ్డానాన్ని బయటికి తీసి జానకితో, దీని బరువు ఎంతో తెలుసా అమ్మా? 60 కాసులు అంటూ దాన్ని పెట్టెలో పెట్టేశాడు. అంత ఆశ్చర్యంగా చూస్తున్న జానకితో ముసలాయన ఇలా చెప్పాడు. ఆయన పేరు నీలకంఠం, పెద్ద భూస్వామి. ఆయనకు 3 కొడుకులు, 3కి పెళ్ళిళ్ళైపోయాయి. వాళ్లకు వ్యవసాయం అంటే రోత, వ్యాపారం అంటే మోజు. వాళ్ల పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న 60 ఎకరాల పొలం అమ్మేశాడు. ఆ డబ్బుతో కొడుకులు పట్టణంలో వ్యాపారం మొదలుపెట్టారు. నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట్లో భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు. 6 నెలల క్రితం హఠాత్తుగా ఆమె పోయింది. కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు. పల్లెలో ఉన్న ఇంటిని అమ్మేశారు. ఆఖరిసారిగా ఆయన పల్లెకు పోయి భార్య నగలతో తిరిగి వస్తున్నాడు. అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది. సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండి నత్త నడకలు నడుస్తూ చీకటి పడే వేళకు ఈ ఊరు చేరింది. అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయటం ఇష్టం లేక బంధు ఉన్నాడన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం. మంచి పని చేశారు, కాళ్ళు కడుక్కుని వస్తే వడ్డం చేసేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి. భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం, తెల్లవారి పట్నం చేరగానే నాకొక సమస్య ఎదురు కాబోతున్నది జానకి అన్నాడు. ఏమిటి బాబాయ్ అది అని కుతూహలంగా అడిగింది జానకి. నా దగ్గర మొత్తం 100 కాసుల బంగారం ఉన్నది. అందులో ఈ వడ్డానమే 60 కాసులది. దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చెరిపించడం నాకు ఇష్టం లేదు. ఒక కోడలికి 60 కాసుల బంగారం, మిగతా ఇద్దరికి చెరొక 20 కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది. ఇదే సమస్య అన్నాడు నీలకంఠం. మిగతా ఇద్దరికి తేడా 40 కాసుల బంగారానికి సరిపడా రొక్కం ఇచ్చేయండి, సరిపోతుంది అన్నది జానకి. నీలకంఠం పెద్దగా నవ్వి, పొలం డబ్బు, ఇంటి డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచిచ్చాను. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారం. ఇది పనిచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీతుకు చింత లేకుండా శేష దివసం గడిపేస్తాను అన్నాడు. జానకి కాసేపు ఆలోచించి, అయితే ఆ వడ్డానం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ. నా 3 కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు. అందువల్లనే వడ్డానం వారిలో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీలకంఠం. మీ దగ్గరున్న 100 కాసుల బంగారంలో 60 కాసులు వడ్డానం ఎవరికో ఒకరికి వస్తుందని, దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదని మీ కోడళ్ళకు తెలుసా అని అడిగింది జానకి. తెలుసు, నేను బంగారం తీసుకురావడానికే ఊరికి ప్రయాణం అయ్యానని కూడా వాళ్ళు ఎరుగుదురు అన్నాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్ళలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అయితే నేను చెప్పినట్టు చేయాలి మీరు అన్నది. ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింత, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం. తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకున్నది జానకి. తర్వాత ఆమె తమ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడలకు, మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు.
అని కబురు పంపింది. మధ్యాహ్న సమయానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు. వాళ్లను చూస్తూనే జానకి నీలకంఠంని లోపలి గదిలో తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అన్నది. అదే మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి. మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకోండి, మీ కోడళ్ళ ప్రేమకు ఇది పరీక్షా సమయం అన్నది జానకి. తర్వాత ఆమె అంతకు ముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే, నీలకంఠం కోడళ్ళు మీరెవరు? నిన్ననే ఇంటికి రావాల్సిన మా మావగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికొచ్చారు. జానకి ఆ ముగ్గురు ముఖాలకేసి ఒక్కసారి పరీక్షగా చూసి, మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది. నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు. ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలు వాళ్లకు చూపుతూ. కోడళ్ళ ముగ్గురు వెలవెలిపోతూ, అసలు ఆయన ఏరి, ఎందుకే అలా మాకిలా అన్యాయం చేశారు అన్నారు. ఆయన లోపల గదిలో ఉన్నారు, అయితే మీ ప్రశ్నలకు జవాబు చెప్పలేరు. ఈ తెల్లవారుజామున హఠాత్తుగా కన్నుమూశారు అన్నది జానకి ఏమాత్రం తొణకకుండా. అలాగా అంటూ నీలకంఠం పెద్ద కోడలు మొటికలు విరిచి, ముసలి వెదవుకు 3 పూట్ల వేడివేడిగా వండి వడ్డిచ్చాను, పస్తులుంచి చంపినా పీడా పోయేది అన్నది. నిద్ర కూడా మానుకుని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను. ఆ చొత్తుని గుక్కడు విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాత్యపు పని చేయకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ. కంఠం నొప్పి పొట్టేదాకా గట్టిగా పురాణాలు చదువు వినిపించేదాన్ని, చేతులు చచ్చిపడేలా విసునకర్రతో విసిరేదాన్ని, అంతకన్నా దుడ్డుకర్రతో నెత్తి మీద గట్టిగా బాదుంటే పీడ విరగడై ఉండేది అన్నది మూడో కోడలు ఉక్రోషంగా. ఆ తర్వాత ముగ్గురు జానకితో కవ్వింపుగా, మతిపోయిన ముసలాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పినట్లా చేయకూడదన్న బుద్ధి నీకుండద్దు. అయినా మనిషి పోతే కొడుకులకు కబురు పంపక కోడళ్లకు కబురు పంపావేం? శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో, సాయంత్రానికి ఆయన కొడుకులను పంపిస్తాం అని రుసరుసలాడుతూ వచ్చిన బండిలోనే తిరిగి వెళ్ళిపోయారు. కోడళ్ళ మాటలన్నీ విన్న నీలకంఠం కొంతసేపు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కోడళ్ళు అసలు స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది. జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యి వేసి, చూసారా బాబుగారు, మనుషులు ఎలా ఉంటారో అందువల్లనే ప్రతి వాళ్ళు తమకు చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడా డబ్బు దగ్గర ఉంచుకోవాలి. మీ కోడళ్ళు ఎవరికి వారు 60 కాసుల వడ్డానం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోశారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి. మా నాన్న మీలాగే కోడల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు. కోడళ్ళు తరిమివేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. మీకు అలాంటి దుస్థితి కలగకూడదనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్ళు మీ మీద ఏ పాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను. మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు. ఆయన అండ మాకున్నట్లయితే ఇప్పుడు మాకెదురవుతున్న సమస్యలకు పరిష్కారంకి మంచి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు. అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు అంటూ తను అంతకుముందు తయారు చేసిన పత్రాలను చించివేయబోయింది. నీలకంఠం ఆమెను వారిస్తూ, ఆ పత్రాలు చించకు, నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను. నా భార్యకు ప్రియమైన 60 కాసుల వడ్డానం మూసుకుపోయి ఉన్న నా కళ్ళను తెరిపించింది. ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అన్నాడు. హింస. అడవి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక రైతు సాయంకాలం వరకు తన పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారి పక్కన ఒక చోట అతడికి పెద్దగా పులి గాండ్రించిన శబ్దం వినిపించింది. అతడు తల తిప్పి చూశాడు. 4-5 అడుగుల దూరంలో 2 చెట్ల బోదల మధ్య ఇరుక్కుపోయిన పులి ఒకటి బయటపడేందుకు ప్రయత్నిస్తూ చెవులు చిల్లులు పడేలా గాండ్రిస్తున్నది. పులి ఏ క్షణంలో అయినా బోదల మధ్య నుంచి బయటపడి తన మీదకి లగించవచ్చు అన్న భయంతో దాన్నెలా బందీగా ఉన్నప్పుడే చంపటం క్షేమం అనుకుని రైతు వేగంగా దాని దగ్గరకు పోయి చేతిలో ఉన్న పదునైన కొడవల్ని కింద పెట్టి 2 చేతులతో దాని వెనక కాళ్లను లాగి పట్టుకున్నాడు. అయితే రైతుకు పులి కాళ్లను నరికి చంపేందుకు కొడవల్ని ఉపయోగించడం సాధ్యపడలేదు. పులి బలంగా కాళ్లను అతడి పట్టి నుంచి విడిపించుకునేందుకు గింజుకోసాగింది. ఏమి చేయడమా అని రైతు ఆలోచిస్తున్నంతలో ఆ దారి వెంట వస్తూ సన్యాసి ఒకడు కనిపించాడు. రైతు అతడితో, అయ్యా, పరిస్థితిని చూశారు కదా, నేను పులి కాళ్లను ఇలాగే బలంగా పట్టుకుని ఉంటాను, మీరు కొడవలతో దాని తల నరకండి అన్నాడు. అందుకు సన్యాసి అడ్డంగా తలాడిస్తూ, నేను హింస చేయను,
మరణాయుధం ముట్టను అన్నాడు. అలా అయితే స్వామి, మీరు పులి కాళ్ళు పట్టుకోండి, నేను కొడవలతో దాని అంతు చూస్తాను అన్నాడు రైతు. సన్యాసి పులి కాళ్ళు పట్టుకున్నాడు. రైతు వెంటనే కొడవలి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అది చూసి సన్యాసి నివ్వరిపోతూ, వెళ్ళిపోతున్నావే, పులి మాటేమిటి అన్నాడు. దానికి రైతు, స్వామి, మీ మాటలు విన్నాక నాకు హింస పట్ల విరక్తి కలిగింది. ఇప్పుడు నేను ఆ పులిని చంపడం అంటే దాన్ని కదలకుండా పట్టుకున్న మీరు ఆ పాపంలో పాలు పంచుకోవాల్సి వస్తోంది. అది నాకు ఇష్టం లేదు అంటూ తన గ్రామం కేసి బయలుదేరాడు. ఈ కథను రచించిన వారు కవేల్ సతీష్ కుమార్ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.